హాయ్! ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి మాకినేని. సో ఈరోజు అయితే ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి, విచ్ ఇస్ సాలరీస్. సో జర్మనీలో సాలరీస్ రేంజ్ ఏంటి, అసలు ఎంత ఎక్స్పీరియన్స్కి ఎంత సాలరీ పే చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ వన్ టాపిక్ దట్ మెనీ నన్ను చాలామంది అడుగుతున్న వాటిలో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది క్వశ్చన్ అండి. సాలరీస్ అనేది ఎలా ఉన్నాయి అసలు జర్మనీలో అని. ఐ మీన్ మీరు జర్మనీ రావాలి అనుకుంటే ఐ థింక్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఈరోజు వీడియోలో అయితే వాట్ ఐ వాంటెడ్ టు కవర్ ఇస్ అసలు జర్మనీలో వాట్ ఈస్ ద యావరేజ్ సాలరీ అండ్ ఐటీలో బేసిక్గా ఐటీ ఇండస్ట్రీలో సాలరీస్ అనేది ఎట్లా పే చేస్తున్నారు, ఏ ఎక్స్పీరియన్స్కి ఎంత సాలరీస్ పే చేస్తున్నారు, అండ్ ఆల్సో వాట్ ఆర్ ద టాప్ పేయింగ్ ఇండస్ట్రీస్, అంటే టాప్ ఇండస్ట్రీస్ ఏంటి జర్మనీలో బాగా సాలరీస్ పే చేసే ఇండస్ట్రీస్ ఏంటి, అండ్ ఆల్సో వాట్ ఆర్ ద సిటీస్, టాప్ సిటీస్ ఎక్కడ సాలరీస్ ఎక్కువ బాగా పే చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. శాలరీస్కి వచ్చేసరికి యూఎస్లో అయితే చాలా ఓపెన్గా ఉంటుందండి. అంటే ఎవరైనా శాలరీ ఎంత అంటే చాలా ఓపెన్గా చెప్తారనమాట. సో శాలరీస్ అనేది ఈజీగా మనకు అర్థమైపోతుంది. మన ఎక్స్పీరియన్స్కి ఈ ప్లేస్లో ఎంత శాలరీ అనేది ఇట్స్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్. ఐ థింక్ ఇండియాలో కూడా అంత కష్టం కాదనుకుంటున్నాను. సో వీ నో వాట్ ఈస్ అవర్ మార్కెట్ వాల్యూ ఇన్ ఇండియా. వెరాజ్ జర్మనీకి వచ్చేసరికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే నాకు కొంచెం కష్టమైంది గ్యాదర్ చేయటం అనేది, బికాజ్ నాట్ ఎవ్రీ వన్ వాంటెడ్ టు షేర్ సాలరీస్ అండి. ఈవెన్ మై సెల్ఫ్ మేబీ నన్ను డైరెక్ట్గా వచ్చేసి నీ శాలరీ ఎంత అంటే మేబీ నేను చెప్పనేమో. ఫ్యూ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఆస్కింగ్ మీ ఇన్ కామెంట్స్లో అడుగుతున్నారు మీ శాలరీ ఎంత అని. సో డైరెక్ట్గా అయితే ఎవరు శాలరీస్ చెప్పరండి. సో వాట్ ఐ డిడ్ వాజ్ మ్యూనిక్, ఫ్రాంక్ఫర్ట్, హానోవర్లో నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ సమ్ వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నాను. సో వాట్ ఐ డిడ్ వాజ్ ఒక గూగుల్ ఫామ్ కింద పబ్లిష్ చేసి ఎక్స్పీరియన్స్ అండ్ సాలరీ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఫిల్ చేసి నేను కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలిగాను అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్ అబౌట్ జర్మనీలో శాలరీ స్ట్రక్చర్స్ అనేది చాలా డిఫైన్ అయి ఉంటాయండి. సో మీకు మీ నెక్స్ట్ లెవెల్ శాలరీలో ఎక్కువ వేరియేషన్ ఉండదన్నమాట. లైక్ వెన్ యూ కంపేర్ విత్ నేను యూఎస్లో ఉన్నప్పుడు సేమ్ నా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొంతమంది 90 lakhs ప్యాకేజ్ చెప్పేవాళ్ళు, కొంతమంది 1,20,000, 1,30,000, 1,50,000 అలా డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ శాలరీ రేంజ్ చెప్పేవాళ్ళండి సేమ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. అండ్ ఈవెన్ ఇన్ ఇండియాలో కూడా నేను వింటుంది ఏంటి అంటే ఒకే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒకళ్ళేమో 15 lakhs ప్యాకేజు, ఒకళ్ళు 25 lakhs, ఒకళ్ళు 40 lakhs ప్యాకేజు, అలాగా వేరియేషన్ అనేది నాకు ఇండియాలో కానీ యూఎస్లో మార్కెట్స్లో కానీ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉండింది ఒక సేమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. వేరాజ్ ఇన్ జర్మనీ మీకు అంత వేరియేషన్ కనిపించదండి. నాట్ జస్ట్ విత్ యువర్ సేమ్ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, మీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా మీకు అంత వేరియేషన్ అంటే అంటే చాలా వేరియేషన్ అయితే ఉండదు శాలరీస్లో. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు లెట్ యూ నో బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. 2018 మెట్రిక్స్ ప్రకారం, ఐ మీన్ కలెక్ట్ చేసిన డేటా ప్రకారం జర్మనీలో ద యావరేజ్ salary is 46,560 euros అండి. ద టాప్ సిటీస్, టాప్ 10 సిటీస్లో ద బెస్ట్ పెయిడ్ సిటీస్ లిస్ట్కి వచ్చేసరికి ద ఫస్ట్ ప్లేస్ గోస్ టు స్టుట్గార్ట్ అండి. స్టుట్గార్ట్ ఈస్ ఇన్ ద టాప్ వేర్ when if you're a graduate and you're starting your career from the university, Stuttgart has the average highest salary of 49,400 euros anta. Then it's followed by Munich, where the Munich is paying 48,400 for a out of the university graduate andi. After Munich, the third place goes to Frankfurt, where Frankfurt is paying 47,600 euros. So ఈ టాప్ 10 ప్లేసెస్లో లాస్ట్ ప్లేస్ గోస్ టు లైప్జిగ్, వేర్ ఇట్ ఈస్ పేయింగ్ 38,300 euros అనమాట. సో దట్స్ ది యావరేజ్ సాలరీ ఫర్ ఏ గ్రాడ్యుయేట్ who is coming out of the university.
So this is the information I have with respect to the top paying cities అనమాట. సో మీరు కనుక వేరియేషన్ కనుక చూస్తే సిటీ టు సిటీ లివింగ్ ఎక్స్పెన్సెస్ వేరియేషన్ అండి అది. సో ఈవెన్ ఇఫ్ యూ గెట్ పెయిడ్ లెస్ ఇన్ ఎ ప్లేస్ లైక్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యానోవర్, బట్ స్టిల్ మీకు మ్యూనిక్లో ఎక్కువ శాలరీ వస్తున్నా కూడా మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కాంపన్సేట్ అయిపోతాయి అనమాట. ఎట్ ద ఎండ్ యూ ఎండ్ అప్ సేవింగ్ ద సేమ్ అమౌంట్. సో నేనైతే మీకు ఆర్టికల్, నేను ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ చదివానో ఆర్టికల్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, సో దట్ యూ కెన్ హ్యావ్ ఏ లుక్ ఇన్ టు దాట్. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ ఇండస్ట్రీస్, ద టాప్ పేయింగ్ ఇండస్ట్రీస్ అయితే నేను నోట్ చేసుకున్నాను. వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫాలోడ్ బై ఏరోస్పేస్, pharmaceutical, chemical, petroleum, and banks. So these are the different industries where the salaries are high paid salaries అనేది ఈ ఇండస్ట్రీస్లో ఎక్కువ ఉన్నంత జర్మనీలో. సో దిస్ ఇస్ some basic information అండి. సో లెట్స్ నౌ గెట్ ఇన్ టు ది యాక్చువల్ ఫిగర్స్. నేను కలెక్ట్ చేసిన డేటాని బట్టి అసలు యాక్చువల్గా నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్లో లైక్ ఐ గాట్ 45 శాంపిల్స్ అలా వచ్చాయన్నమాట నాకు. సో 45 శాంపిల్స్లో నాకు మోస్ట్లీ 40 ఎంట్రీస్ నాకు ఐటీ సైడే వచ్చాయండి. సో నాన్ ఐటీ సైడ్ నాకు ఒక 5 to 6 శాంపిల్స్ వచ్చాయి. సో అందువల్ల నేను నాన్ ఐటీ సైడ్ శాలరీస్ అయితే కవర్ చేయలేకపోతున్నాను ఈ వీడియోలో. సో మనమైతే ఓన్లీ ఐటీ సైడ్ శాలరీస్ అనేది ఎక్స్పీరియన్స్, అంటే ఇంత ఎక్స్పీరియన్స్కి ఎంత శాలరీ పే చేస్తున్నారు అనేది అయితే చూద్దాము. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ 2 to 5 years ఎక్స్పీరియన్స్. సో 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు నాకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 55,000 నుంచి 65,000 యూరోస్ మధ్యలో వేరీ అవుతుందన్నమాట. సో వేర్ ద 55,000 అనేది మీకు చిన్న ప్లేసెస్ లైక్ హ్యానోవర్ లాంటి ప్లేసెస్ దగ్గర 55,000 దగ్గర ఉంటే, ఆ రేంజ్ అనేది మ్యూనిక్ వచ్చేసరికి 65,000 ఫర్ అన్ ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఇస్ 5 to 10 years. సో 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నేను క్యాలిక్యులేట్ చేసిన రేంజ్ అయితే 65,000 నుంచి 75,000 మధ్యలో ఉన్నాయండి వీళ్ళ శాలరీస్. దిస్ అగైన్ మీరు మ్యూనిక్, స్టుట్గార్ట్లో శాలరీస్ ఎక్కువ పే చేస్తున్నారు అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అంతే ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇట్ డజంట్ మ్యాటర్ అండి వెదర్ యూఆర్ ఇన్ మ్యూనిక్ ఆర్ ఇన్ హ్యానోవర్. ఎట్ ది ఎండ్ మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ అయిపోయిన తర్వాత సేవింగ్స్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి. సో మీకు హ్యానోవర్లో లైక్ 60 పే చేస్తే మ్యూనిక్లో 65 పే చేస్తారు. సో ఆ 5,000 ఏదైతే డిఫరెన్స్ ఉందో అది మీకు మ్యూనిక్లో రెంట్స్ ఎక్కువ ఉంటాయి, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ మీకు కాంపెన్సేట్ అయిపోతుంది అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే విచ్ ఎవర్ ప్లేస్ యూ లివ్, ఐ థింక్ ద సేవింగ్స్ ఆర్ గోనా బీ ద సేమ్. సో 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నాకు వచ్చిన ఎంట్రీస్లో ద యావరేజ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ 65,000 నుంచి 75,000 మధ్యలో ఉన్నాయి శాలరీస్. అండ్ ద నెక్స్ట్ ఇస్ 10 నుంచి 15 years ఎక్స్పీరియన్స్. సో ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి శాలరీస్ అయితే 75,000 నుంచి 85,000 మధ్యలో ఉన్నాయని చెప్పారండి నాకు. సో దట్స్ ద యావరేజ్ దట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ 75 to 85,000. సో ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 15 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్, మోస్ట్లీ ఈ రోల్స్ ఏవంటే మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, ఈ రోల్స్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు గ్రేటర్ దెన్ 15 years ఎక్స్పీరియన్స్. వీళ్ళ శాలరీస్ అయితే ఇట్స్ రేంజింగ్ ఫ్రమ్ 85 నుంచి ఇట్స్ గోయింగ్ అప్ టు 1 lakh euros అనమాట. సో దిస్ ఈజ్ వాట్ నాకు వచ్చిన, నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి దీస్ ఆర్ ద శాలరీస్ ఇన్ ఐటీ సెక్టర్ అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. నాకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలండి. లైక్ ఐ వాంటెడ్ టు కంపేర్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న శాలరీ వాళ్ళు ఇన్ కేస్ యూఎస్లో వర్క్ చేస్తే ఎంత పే చేస్తున్నారు, ఎంత టేక్ హోమ్ వస్తుంది, అండ్ కంపేర్ టు జర్మనీ ఎంత పే వస్తుంది, ఎంత టేక్ హోమ్ వస్తుంది, ఆ కంపారిజన్ కూడా ఈ వీడియోలో చేద్దాం అనుకున్నాను. బట్ ఇదైతే పెద్ద అయిపోతుంది, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 10 minutes అలా వచ్చేసింది అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఐ విల్ కవర్ ఇన్ అ డిఫరెంట్ వీడియో అండి. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. సీ యూ అంటిల్ నెక్స్ట్ టైం అండి. బాయ్.